చేయాల్సిందే. హల్లెలూయా, ఆమేన్. దేవుణ్ణి గుర్తించలేని శిష్యులతో ఆయన సముద్రం వైపు ప్రయాణం చేసినప్పుడు తుఫాను గాలిని చాలా పెద్దది అక్కడక్కడనే సృష్టించాడు. ఎందుకు అంటే మాట్లాడుకునే మాటలు దేవుడికి నచ్చి ఉండాలి, లేకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు నచ్చలేదు కాబట్టి గాలి వాన తుఫాను చెలరేగించాడు సముద్రంలో. హల్లెలూయా, ఆమేన్. శిష్యులు అప్పుడు యేసుప్రభు వారు శిష్యులు కేకలు పెడతా ఉన్నారంట, అయ్యా యేసయ్యా ఈ వర్షము ఆపయ్యా, తుఫానుని ఆపయ్యా, మేము చనిపోతామేమోనయ్యా అని భయం వచ్చేసింది వాళ్ళకి. ఆ భయం వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న యేసయ్యని గుర్తించుకోలేదు వాళ్ళు. మా దగ్గరనే ఉన్నాడు, మనం జాగ్రత్త పడి ఉండాలి అనేది తెలియకుండా మాట్లాడుతున్నారు. మానవులకేం తెలుసు? మానవుడికి మాట్లాడిన ప్రతి మాట దేవుడు లెక్క పెట్టుకుంటాడని వాళ్ళకు తెలియక మాట్లాడతాం మనం. ఆ సముద్రంలో కేకలు పెట్టేసరికి యేసు ప్రభు వారు లేచి తుఫానుని, గాలిని, వర్షాన్ని ఆపేశాడు. అప్పుడు అన్నా వాళ్ళు గుర్తించారా? లేదు. సముద్రము దాటిపోయినాక ఒక్క మానవుడిలో ఎన్నో సాతాన్లు ఉన్నాయన్నమాట. ఆ సాతాన్లు ఆ మానవుల్లో నుంచి బయటికి వస్తూ ఉన్నాయంట. అయ్యా మేము వెళ్ళాలనా? మీరు వచ్చారు కదా, మేము వెళ్ళటానికే కదా అని యేసు ప్రభు వారితోనే మాట్లాడుతూ ఉన్నాయంట. అప్పుడు అన్నా ఈయన దేవుడా అని గుర్తించలేదంట. సాతాన్లందరినీ పిలిచి ఏమి మీరు కోరుకుంటారు అంటే, మేము నల్ల ఒక పందిని కోరుకుంటాము, దాంట్లో నుంచి పంపించండి అన్నారంట. ఆ పందిలోకి పంపించి సముద్రంలోకి పడేపించాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు గొప్పవాడు, దేవుడు మేలు చేసేవాడు, ఆశీర్వదించేవాడు, మనకు ఘనపరిచేవాడు. ఎక్కడో సముద్రం వైపు ఒక మానవుడు పడి ఉంటే దేవుడు అక్కడికి వెళ్ళాడు చూడండి, వాళ్ళందరినీ బాగు చేయటానికి. వాళ్ళందరినీ ప్రేమించాడు దేవుడు, ఘనపరిచాడు, భూలోకానికి ప్రేమించాడు. మానవులకి, నోరు లేని జీవులకు, ఆకాశ పక్షులకు, పంట చెట్లను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, సమాధానం పడి ఉండాలి, ఎంతో తగ్గించుకొని ఉండాలి.